హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా ధాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. స్మూత్గా ఉడికిద్ది ముక్కైనా సరే. మనం రెస్టారెంట్లో చికెన్ ఫ్రై అనేది మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో టేస్ట్ కానీ ఫ్లేవరు సేమ్ అలాగే ఉంటుంది. ప్రతి ఒక్క ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. ఇది బోన్లెస్ చికెన్ అండి. మనం షాప్లోనే అడిగి కొట్టించుకోవచ్చు. వాళ్ళకి చెప్తే వాళ్ళు బోన్లెస్ అనేది కొట్టిస్తారు మనకి. ఇది నేను హాఫ్ కేజీ అయితే బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. దీన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా శుభ్రంగా 2 సార్లు బాగా కడిగేసుకోండి. ఆ వాటర్ మొత్తం కడిగేసుకొని వాటర్ మొత్తం వంపేసుకున్నాక దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమేమి వేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా కడిగేసుకున్నాక దీంట్లోకి ఫస్ట్ అయితే కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నేను కొంచెం స్పైసీగా ఉండడానికి కోసం హాఫ్ స్పూనున్నర కారం వేసుకుంటున్నాను. దీంట్లోనే హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాము. దీంట్లోనే 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్నాక దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు, లేదా తర్వాత మనం కూరలైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీంట్లోకి మామూలుగా ఆయిల్ అనేది యాడ్ చేసి మామూలుగా చేతితోటి మిక్స్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా సరే అన్నీ ఇంకా కర్రీలో వేసేసుకుందాం అనుకుంటున్నాను. కర్రీలో అంటే మనం వేయించుకుంటాం కదా ఆయిల్లో, ఇంకా అప్పుడు వేసేసుకున్నాము. నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేం వేయట్లేదు. మీరు కావాలంటే వేసేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకుంటే ఇంకా ఇది అలాగా టేస్ట్గా ఉంటుంది, ఇలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి మొత్తం ఆయిల్ వేసి మొత్తం కలిపేసుకొని ఇది 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి. మీకు కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లేదు మాకు టైం లేదంటే హాఫ్ అన్ అవర్ వరకైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాత 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టేసుకోండి. దాంట్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఇలా ఆయిల్ హీట్ అయినాక దీంట్లోనే 1 స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాము. జీలకర్ర అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవరు. జీలకర్ర యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయ అనేది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకున్నాము. ఈ పెద్ద ఉల్లిపాయ అనేది మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి ఉడికేటప్పుడు కూడా ఇవి వేగేది కూడా బ్రౌన్ కలర్లో వేగుతాయి కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకున్నాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. ఇందాక యాడ్ చేసుకోవాలనుకుంటే అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా వేయించుకున్నాము. ఇలా వేయించుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మనకి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇంక ఇలా కలిపేసుకోండి. మొత్తం పచ్చివాసన పోయినాక దీంట్లోకి మనం ఇందాకే మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకున్నాం కదా చికెన్ అనేది, ఆ చికెన్ మొత్తం వేసేసుకున్నాము. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదండి. దీంట్లో ఉన్న వాటరే చాలా వచ్చేస్తాయి, వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఈ చికెన్ వేసుకున్నాక హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు తిప్పేసుకోండి. ఇప్పుడు మనకి దీంట్లోనే మూత పెట్టుకున్నాక వాటర్ అనేవి చాలా వస్తాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఒక 2 మినిట్స్కి వాటర్ అనేవి వచ్చేసినాయి. ఇంకా సిమ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా వాటర్ అనేవి ఇంకా ఎక్కువ వస్తాయి. ఇంక ఇలా సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. వాటర్ కూడా చూడండి ఎట్లా వస్తున్నాయో. ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఇంకా దీన్ని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మగ్గితే ముక్క అనేది బాగా ఉడికిద్ది, బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిద్ది. ఇలా ఉడికిందంటే మనకి చికెన్ ఫ్రై కూడా చాలా బాగా వస్తుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ముక్క అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు. మనకి వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అండి. ముక్క అనేది ఇంకా ఉడికిందాక ఉంచేసుకోవచ్చు, వాటర్ ఇనిగిపోయిందాక ఉంచేసుకోవచ్చు. ముక్క కూడా చూడండి బాగా ఉడికింది. ఇంకా ఒక 10% వరకు ఉడికితే చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇంకా వాటర్ కూడా చాలా వరకు ఇనిగిపోయినాయి కదా. ఇంకా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కానీ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే వాటర్ మొత్తం ఇనిగిపోతాయి. ఇంకా దీంట్లో మనం మాత్రం మసాలా అనేది యాడ్ చేసుకున్నాము. దీంట్లోకి జీలకర్ర కొబ్బరి అనేది మిక్సీలో పెట్టేసుకొని 1 స్పూన్ వరకు అది యాడ్ చేసుకున్నాము. దీంట్లోకి చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకున్నాము. గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి అనేది యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకుంటే మసాలా పొడులు అనేవి ఇలా ఫ్లేవర్ వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గరం మసాలా పొడి 1/2 స్పూను, చికెన్ మసాలా పొడి 1/2 స్పూన్ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఇలా మొత్తం తిప్పేసుకొని ఇంకా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అసలు వద్దు. లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూసామంటే
మనకి పైకి అనేది ఆయిల్ అనేది వచ్చేసిద్ది. ఇంకా దాని మీద కొత్తిమీర వేసేసుకొని 1 మినిట్ వరకు మూత పెట్టేసి 1 మినిట్ వరకు వదిలేసేయండి. 1 మినిట్ తర్వాత కొత్తిమీర కూడా చూడండి బాగా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గిపోయినాక ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయినాక మనం ఇంకా ఒక్కసారి తిప్పేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు వదిలేసేయండి. ఇలా వదిలేసామంటే చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయి ఉంటుంది. ఇంకా తర్వాత కసూరి మేతి కొంచెం చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత చూడండి చికెన్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.